క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. సెప్టెంబర్ నెల 1వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం అందరం కూడా కుటుంబాలుగా, వర్గాలుగా, బంధువర్గముతో ఒక గొప్ప సమూహముగా జీవిస్తూ ఉన్నాం. ఒకరి మీద ఒకరము ఆధారపడటం, ఒకరి కొరకు ఒకరము ప్రయాసపడటం, ఒకరి కొరకు ఒకరు జీవించటం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, ఆఫీసులోనైనా, మరొక చోట ఇతరులతో కలిసి పనిచేస్తున్నప్పుడు కానీ, ఇతరులతో కలిసి జీవిస్తున్నప్పుడు కానీ, పరిస్థితులు ఏవైనా సరే, స్థలము ఏదైనా సరే, మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క అజ్ఞానాన్ని బట్టి, మన యొక్క దీనమైన హీనమైన స్థితిని బట్టి, మన బలహీనతలను బట్టి, మన అనారోగ్య పరిస్థితిని బట్టి, మన ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి, రకరకాల కారణాలను బట్టి కొంతమంది లోకంలో మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. తృణీకరించటం అంటే మనల్ని వెలివేయటం, మనల్ని త్రోసివేయటం, మనల్ని దూరం చేయటం, మనతో మాట్లాడకుండా ఉండటం, మనల్ని పరాయి వాళ్ళుగా చూడటం. ఇది ప్రతి ఒక్కరికి ఆయా సందర్భాలలో ఖచ్చితంగా సంభవించి ఉంటుంది. దేవుని పిల్లలమైన మనకు కూడా ఖచ్చితంగా ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అయితే ప్రభువు అంటున్నాడు, ఎవరైతే ఈ లోకంలో నిన్ను తృణీకరించారో వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు అని. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదైనప్పుడు, మనము దేవునికి లోబడి జీవించినప్పుడు, దేవునికి అనుగుణంగా దేవుని సన్నిధిలో మనము జీవించినప్పుడు, తృణీకరించిన వారు, శత్రువులు సైతం మనకు మిత్రులుగా మారి మన చెంతకు చేరుతారని ప్రభువు చెప్తున్నాడు. భయపడకు, బాధపడకు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. నీ ప్రవర్తనను చెడగొట్టుకోకు, నీ పరిశుద్ధతను పాడు చేసుకోకు, నీ భక్తికి దూరం కావద్దు. మరింత భక్తి చేస్తూ, మరింత ప్రార్థన చేస్తూ, మరింత పరిశుద్ధత కలిగి ప్రభువులో నువ్వు స్థిరపరచబడు. ఈరోజు నిన్ను తృణీకరించిన వారు, ఈరోజు నిన్ను బాధిస్తున్నవారు, ఈరోజు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నవారు, వారి సంతానపు వారు ఒకరోజు నీ పాదముల మీద పడతారు. దేవుడు అలాగూ చేస్తాడు. కాబట్టి శుభప్రదమైన నిరీక్షణతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు.